కళ్ళ ఎదురుగుండా కనబడే వాటిని కథలు మార్చేయడం అంటే ఎట్లుంటుందో తాజాగా నిరూపించారు తెలంగాణ స్పీకర్ సంజయ్. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళటం, కండవా వేసుకోవడం, స్వయంగా రేవంత్ రెడ్డి వేయడం, దానికి ఆ మరుసటి రోజున బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, దానికి ఆయన చెప్పుకొచ్చారు కూడా, నేను చెప్పుకునే ఒక ఓడేవలేదు, పైగా నేను 5,000 రూపాయలు నెలలా కట్ చేస్తానంటే ఆయన చెప్పేది ఏంది, శాసనసభ పక్షం మొదటి నుంచి ఉన్నందుకు కానీ కట్ అవుతూనే ఉంటుంది. అది కార్యాలయం కట్ చేద్ది కానీ ఈయన ఇవ్వట్లేదు విరాళం. అక్కడ ఆ వంక చూపెట్టి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్పుకోవడానికి ఉపయోగపడేది. పక్కన అటు ఇటు కాంగ్రెస్ నేతలను పెట్టుకుని ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను కాంగ్రెస్లో చేరలేదని ఇంకా పోచుకోలు కబుర్లు చెప్పడం ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో స్పీకర్ గారు ఆయన మీద పెట్టినటువంటి అనర్హత వేటుని ఎత్తివేస్తూ ఆయన మంచోడే బీఆర్ఎస్లోనే ఉన్నాడని నేను నమ్ముతున్నాను, కాంగ్రెస్ మీటింగులకు అటెండ్ అయినా కాంగ్రెస్తోనే ఉన్నా ఆయన బీఆర్ఎస్ అనినే నేను నమ్ముతున్నానని చెప్పారు. అంటే ధర్మం దారి తప్పింది, న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి ఆయనే న్యాయం చెప్పలేకపోతున్నారు, తద్వారా ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక సువర్ణ అవకాశంలో విఫలమయ్యారు, తప్పదు పార్టీ కోసం అన్నటువంటిది. అదే సందర్భంలో అలాగని బీఆర్ఎస్కి ఈ మాటలు మాట్లాడే నైతిక అర్హత ఉంటుందా? 2 సార్లు అనేక మందిని చేర్చుకుని అదే అనేక సార్లు మాట్లాడుకున్నాం.